Good morning everybody, welcome to Nilagiri Degree and PG College video classes. So last video we discussing new list method. Topic is so what is the new list definition? New list formula is nothing but for example to finding the new list formula. So q of I comma j equals to x minus xi minus j. Here q of I comma j minus 1. So for example in that we taken in the values, for example in the taken in the valuesకి వచ్చేసరికి మనకి ఎలా వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ q3,3 ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు హియర్ x మైనస్ x నాట్ q of 3,2 మైనస్ x minus x3 into q of 2,3. Okay, so divided by x3 minus x0, 3,2 2,2 ఓన్లీ. అంటే 3,2 2,2 అనేవి ఎక్కడ ఉంటున్నాయి మనకి 3,2 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అప్రాక్సిమేషన్కి వచ్చినాం మనం. సో ఫస్ట్ జీరోత్ అప్రాక్సిమేషన్ అనుకోండి ఫస్ట్. సో 0 0 1 0 2 0 ఓన్లీ మనకి 3 ఎలిమెంట్సే ఉన్నాయి, x3 వరకే ఉన్నాయి. సో ఫస్ట్ అప్రాక్సిమేషన్ 1,1 2,1 3,1. ఓకే, సెకండ్ అప్రాక్సిమేషన్ 2,2 3,2. సో థర్డ్ అప్రాక్సిమేషన్ 3,3. సో హియర్ థర్డ్ అప్రాక్సిమేషన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు V2 యొక్క డిఫరెన్స్ అంటే 3,2 2,2. సో అంటే x మైనస్ x నాట్, ఫస్ట్ x మైనస్ x నాట్ టర్మ్ వచ్చేసి x మైనస్ x3 టర్మ్ వస్తుంది. x మైనస్ x3 అయితే x3 టర్మ్ x నాట్ టర్మ్, ఫస్ట్ x మైనస్ x నాట్ తర్వాత x3 అంటే అప్పర్ మైనస్ లోయర్. సో డివైడెడ్ బై x3 మైనస్ x నాట్ అంటే లాస్ట్కి వచ్చేసరికి లాస్టే ఉంటుంది. అబ్జర్వ్ చేయండి, లాస్ట్ టర్మ్ కాబట్టి లాస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1,1 ఫైండ్ అవుట్ చేసామనుకోండి, ఈ 2 యొక్క డిఫరెన్స్. సో ఇక్కడ 0 x మైనస్ x నాట్ ఉంటుంది, x మైనస్ x1 ఉంటుంది. 1,1 అనుకోండి. సో ఫార్ములా చూసుకోండి ఒకసారి. q ఆఫ్ 1,1 ఫార్ములా సేమ్ అవుతుంది x మైనస్ x నాట్ ఇంటూ q ఆఫ్ 1,0 మైనస్ 0,0 x మైనస్ x1 ఇంటూ అంటే ఇది x మైనస్ x నాట్, ఇది x మైనస్ x1 డివైడెడ్ బై x1 మైనస్ x నాట్ వస్తుంది. సో ఇక్కడ కూడా అంతే 2 1 అంటే ఎప్పుడు ఫస్ట్ అప్రాక్సిమేషన్. సెకండ్ అప్రాక్సిమేషన్కి అయితే డిఫరెన్స్ మధ్యలో 1 గ్యాప్ రావాలి. సో మన గ్యాప్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2,2 ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, సో 2,2 ఫైండ్ అవుట్ చేసినప్పుడు x మైనస్ x నాట్ ఇంటూ q ఆఫ్ 2 అంటే ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూసే కదా, అంటే 2,1 x మైనస్ x2 ఇంటూ q ఆఫ్ 1,1 2,1 1,1 వాల్యూస్ డివైడెడ్ బై ఇక్కడ వచ్చేది మాత్రం x మైనస్ x2 వాల్యూ. ఓకే, అంటే x2 మైనస్ x నాట్ రాస్తున్నాం కింద, అంటే x2కి x నాట్కి అది 2 అప్రాక్సిమేషన్ కాబట్టి. సో 3 అప్రాక్సిమేషన్ కాబట్టి x3కి x నాట్కి, ఫస్ట్ అప్రాక్సిమేషన్ కాబట్టి x1కి x నాట్కి రిలేషన్. సో రిలేషన్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ అప్రాక్సిమేషన్ వచ్చేసరికి x1కి x నాట్ ఉంటుంది. సో సెకండ్ అప్రాక్సిమేషన్కి వచ్చేసరికి x2కి x నాట్ ఉంటుంది. థర్డ్ అప్రాక్సిమేషన్ x3కి x నాట్ ఉంటుందండి రిలేషన్ అనేది. సో డిఫరెన్స్ మాత్రం మనకి ఫస్ట్ క్లారిటీ ఒకసారి రాస్తున్నాం. జీరోత్ అప్రాక్సిమేషన్ 1 0 2 0 3 0 వరకు రాసుకుందాం. అండ్ దెన్ పొజిషన్స్ 1 1 2 1 3 1. సో హియర్ 2,2 3,2 హియర్. సో 3,3. ఇప్పుడు దీన్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు వీ రెండింటి యొక్క డిఫరెన్సే కదా. సో ఇప్పుడు దీన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు వీ రెండింటి యొక్క డిఫరెన్సే కదా, చెక్ చేసుకోండి ఒకసారి, ఫార్ములాలో చెక్ చేసుకోండి. సో దీన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఈ 2 టర్మ్స్ యొక్క డిఫరెన్స్ అండి. ఇప్పుడు దీన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఈ 2 టర్మ్స్ యొక్క డిఫరెన్స్, ఇది దీన్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇది. సో అప్పర్. సో దీన్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు దీనికి అప్పర్, స్ట్రైట్గా చూసుకొని దానికి అప్పర్ అండి. స్ట్రైట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది. సో స్ట్రైట్గా చూసుకొని దానికి ఉన్న అప్పర్ వాల్యూ ఇప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే దానికి స్ట్రైట్గా అప్పర్. అదే అది ఒక్కటి మీకు క్లారిటీ ఉన్నదనుకోండి హియర్. సో ఈ ప్రాబ్లమ్స్కి ఫార్ములా అంటూ ఉండదు, ఏంటిది అనేది ఉంటుంది, ఒక్కసారి చెక్ చేసుకుందాం. హియర్ యూజ్ న్యూవల్ లిస్ట్ మెథడ్ టు అప్రాక్సిమేట్ f of 0.4. So given in the following table. Here x0 x1 x2 x3 is there, p0 p1 p2 p3 is there. So p of 0, 1. So ఈ రెండిటి యొక్క వాల్యూ p of 1, 2 ఈ 2 వాల్యూస్, p of 2, 3 ఈ వాల్యూస్. ఆఫ్టర్ p0 1 2 p0 1 2 p1 2 3. సో టోటల్ సెట్ అంటే థర్డ్ అప్రాక్సిమేషన్ వరకు మనకు క్వశ్చన్. ఓకే, అబ్జర్వ్ చేయండి హియర్.
ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఈ వాల్యూని 3,3 మన ఫార్ములాలో అజమ్ చేసుకోండి. సో దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్సే కదా. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ లాస్ట్కి x3కి x0కే కదా రిలేషన్. సో ఇప్పుడు దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ రెండింటి యొక్క రిలేషన్ అండ్ x3కి x0కి ఆఫ్టర్. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ 2 టర్మ్స్ యొక్క రిలేషన్ x2కి అది సెకండ్ అప్రాక్సిమేషన్, దిస్ ఇస్ ద థర్డ్ అప్రాక్సిమేషన్, దిస్ ఇస్ ద ఫస్ట్ అప్రాక్సిమేషన్, దిస్ ఇస్ ద 0th. అవర్ అజంప్షన్స్ ఓన్లీ. ఓకే, ఇప్పుడు హియర్ వీ హౌ టు ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో ఈ టూ టర్మ్స్ యొక్క డిఫరెన్స్ అండ్ x2కి x0కి రిలేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఈ 2 టర్మ్స్ యొక్క రిలేషన్. ఓకే, దిస్ ఈస్ ద ప్రాసెస్. Now in the given question formation we have to finding the questions P2, P12, P012. So only these 3 questions are we finding. How to find out? Observe here. So we checking we have to find out this value. ఒకటి ఫైండ్ అవుట్ చేసినాం అంటే మిగతా అన్ని వాల్యూస్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫైండ్ అవుట్ చేయాలి అంటే దీని నుంచి డిఫరెన్స్ వేసుకొని సో x2కి x0కి రాయొచ్చు అని వచ్చండి. సో P12 వాల్యూ కూడా తెలియదు మనకు అక్కడ. అబ్జర్వ్, there is no P12 value. సో వీ ఫైండింగ్ దీస్ వాల్యూ. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు దీని వాల్యూ ఆల్రెడీ ఉంది, బట్ దీన్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు వీ రెండింటి యొక్క డిఫరెన్స్ వేస్తాం. అప్పుడు x3కి x0కి అన్ని వాల్యూస్ తెలుస్తాయి, ఈ ఒక్క వాల్యూ తెలుసు. సో ఈ వాల్యూ కూడా తెలుసు కాబట్టి దెన్ ఆటోమేటిక్గా ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో దట్స్ వై వీ కన్సిడర్ ద P0123 యొక్క రిలేషన్. సో ఫార్ములా ఏమవుతుందో అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు P0123ని ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ద ఫార్ములా. సో ఈ 2 యొక్క డిఫరెన్స్ అంటే 123కి 012కి 123కి 012కి రిలేషన్. సో 123 దగ్గర మనకి వచ్చే వాల్యూ x0 అప్పర్ వాల్యూ x మైనస్ x0. సో ఇక్కడ x మైనస్ x3 డివైడెడ్ బై x3 మైనస్. ఫార్ములా అంటే సేమ్ అండి. ఇక్కడ ఓన్లీ మనకి Q ఆఫ్ 3,2 దగ్గర 2,2 రిలేషన్ దగ్గరనే అబ్జర్వ్ చేయండి. సో దిస్ ఈజ్ ద 3,3. దిస్ ఈజ్ ఓన్లీ 3, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసమే 1 2 3 మెన్షన్ చేస్తుండే. ఇది Q ఆఫ్ 3,3. మీరు అంతకి ఇచ్చిన వాల్యూ కన్ఫ్యూజ్ అవుతున్నవి అనుకుంటే సో ఫస్ట్ ఇచ్చిన టేబుల్లో ఉన్న వాల్యూస్ మీరు మనకు తెలిసిన న్యూవెల్లిస్ ఫార్ములాస్ మోడల్లోకి సైడ్ రఫ్ లాగా చేసుకోండి. అంటే ఇప్పుడు ఏమవుతుంది ఒక్కసారి చేయండి. దిస్ ఈజ్ Q00, దిస్ ఈజ్ 10, 20, 30, దిస్ ఈజ్ Q11, 21, 31. సో దిస్ వన్ Q2,2, దిస్ ఈజ్ వన్ Q3,2 విచ్ ఈజ్ ఎ Q3,3 అవుతుంది. సో అలా ఫార్ములాలో చేసుకున్నాం అనుకోండి, దెన్ ఆటోమేటిక్గా వి గెట్ దట్ ఫార్ములా వచ్చేస్తుంది మనకి. ఓకే, హియర్ x మైనస్ x0. వాట్ వీ హ్యావ్ టు ఫైండింగ్ ద వాల్యూ P012 వీ హ్యావ్ టు ఫైండింగ్. సో ఆల్ వాల్యూస్ ఆర్ దే, ఓన్లీ 012 వాల్యూ లేదు. సో నౌ సబ్స్టిట్యూటెడ్. నౌ సింప్లిఫై హియర్. సో 3.016 into 0.75. So this one into this one. So and also this one goes to that side. That becomes, and then 0.35 also goes to that side. P012 value is 3.08. So 3.08 here. Okay. After which value we finding? This is the 3.05 value. So P12 value find out. So ఈ వాల్యూ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది బై ఇది మైనస్ ఇది అవుతుంది. అప్పుడు x2కి x0కి రిలేషన్ వస్తుంది. 012 ఫార్ములాను చూజ్ చేసుకోండి. 012 ఈక్వల్స్ టు x మైనస్ x1 ఇంటూ P12, x మైనస్ x2 ఇంటూ 01, x2 మైనస్ x0. జస్ట్ చెక్ దిస్ వన్. హియర్ వి సబ్స్టిట్యూట్ 3.08. నౌ సబ్స్టిట్యూట్ P12 వాల్యూ లేదు. నౌ వీ హ్యావ్ టు ఫైండింగ్. So this is the relation. After finding P12, so we have to finding P2 value. So P2 value find out చేయాలంటే P12 relation నుంచి వచ్చేస్తుంది ఫార్ములా. Simplification. So the total values are substitution compulsory. We draw in table formation only. Compulsory table formation లోనే రాయండి. 0th approximation, first approximation, second approximation, third approximation. This is the Newellis method. For some different model, sometimes మీరు ఇలా కన్ఫ్యూజ్ చేయడానికి అని ఇచ్చినప్పుడు మీరు ఏం చేయండి అంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ అప్రాక్సిమేషన్ Q11 వాల్యూ, దిస్ ఈజ్ ద 21 వాల్యూ, దిస్ ఈజ్ ద 31 వాల్యూ, దిస్ ఈజ్ ఓన్లీ ఫస్ట్, దిస్ ఈజ్ సెకండ్ అప్రాక్సిమేషన్. What the value first one Q2,2, second one 3,2.
సో దిస్ ఈజ్ ద Q3, 3. సో వీ రైట్ ద సైడ్, ఒకసారి మీరు సైడ్కి రాసుకొని జస్ట్ చెక్ చేసుకొని ఇన్ టర్మ్స్ ఆఫ్ 0, 1, 2, 3లో ఫార్ములా రాసుకోండి. దాన్ని సాల్వింగ్ ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది. హియర్ వి చెక్ దిస్ వన్, P12ని ఫైండ్ అవుట్ చేయాలి. వి యూజింగ్ దిస్ వన్ సబ్స్టిట్యూషన్. P12ని ఫైండ్ అవుట్ చేసేసారు. హియర్ ఆల్సో సేమ్. Okay, after that there is important practical problem. Use Newell's algorithm f of 0 using f of minus this terms annai. So observe here f of 2, here f of minus 1 has overstated by 2. f of minus 1 overstated has 2 anta. Here f of 1 has understated by 3 antandi. So first of all we finding the same solution. So how to find out that solution? Here we have to check this one. X0 value is in -2, -1, x0, x1, x2, x3 kada. Here -2, -1, 1, 2, -2, -1, 1, 2. So Q0, 0, f of -2, Q1, 0, f of -1, 2, 0, f of 1, 3, 0, f of 2. So that's why we considering now finding the process by Newell's method. First of all, here the x3 values is there, that's why we finding Q33 values. So first we go for the Q11, x minus x0, Q10, x minus x1, Q00, x1 minus x0. So values are there. There is x in finding the 0 kada, x value is taken as in 0, x0 value is there, Q10 value f of -1. Then simplify Q of 1 comma value this one. After Q21 finding is the formula. Now substitution, Q21 value is there. After Q31 is there. This is the formula of Q31. So now substitution, simplification, Q31, Q22 formula, substitution, simplification. After simplification, here simplification is nothing but is an addition subtractions only. Q33 is also simplification. Q33 formula is an x minus x0, Q3 comma 2, x minus x3, Q2 by x3 minus x0. X minus x0 is the Q3 comma 2 value, Q2 comma 2 value. Simplification and which is a multiply 3 and divided by. So Q3 comma 3 becomes this one. Here the main topic is that after Q3 comma 3, our question is and what, f of -1 was overstated by 2, and which means which is replaced with +2 తో replace చేయాలి. f of -1 as overstated by, so overstated and is an adding, understated and is a negative, is in subtraction. And in the place of f of -1 we have to replace it with f of -1 plus 2. Overstated means which has an adding, understated means which has an subtraction. Here f of -1 is an replaced with 2 kada. Here f of -1 has an overstated by 2 కాబట్టి we have to substitute it in the place of f of -1 is an overstated value, f of -1 plus 2 we adding. F of 1 has understated by 3 means which has to adding plus 3, that's why which has in subtraction -3. So f of -1, it's -1 కాదు +1, and in the place of f of 1 కదా. So both places f of 1. So in the place of f of 1, here -1 అని రాస్తారు, ఇక్కడ -1 కాదు, f of 1 -3, f of 1 -3, f of -1 ప్లేస్లో f of -1 plus 2, f of 2, f of -2. Then simplify, that is the original Q of 33 value. So here only the question understated and overstated. So overstated means it's an addition, understated means it has a negative. And the given question and f of -1 is an overstated and f of -1 plus 2 overstated, understated and f of -1 కాకుండా f of 1 అని ఇచ్చినట్టు f of 1 minus 3, and in the place of f of 1లో f of 1 minus 3 we return, in the place of f of -1 f of -1 plus 2 is written. So that's we get the Q33 comma value.
So error in the original approximation. The question is there, and also the question is also there. F of minus 1 we have to find in the question. So error in the approximation is the one question. In the error in the our error approximation for f of minus 1 place lo emundo, that is the error approximation, that is the 2/3. Minus 2/3 is there. So not our. Observe here error in the our approximation means our the questions x0 value -3, x1 value -1, 1, 2, x0, x1, x2, x3. This the error is there in that. These two terms కాకుండా remaining error is that this is the error. అంటే సింగిల్గా టర్మ్ ఏదైతే ఉందో that is the error approximation. The single term is an our error approximation, that is -2/3, not f of -1. Here -2/3 our error approximation. So this is the process to find it. So at the same time here the one more problem, homework problem is there. So ఇక్కడ ఈ నోట్స్లో సాల్వ్ చేయలేదు. సో సేమ్ ప్రాసెస్ అంటే ప్రాబ్లమ్ ఓకే అండి. హియర్ అబ్జర్వ్. సో ఇక్కడ యూజ్ న్యూవెల్లెస్ అల్గారిథం టు ఎఫ్ ఆఫ్ జీరోనే, x0 వాల్యూ జీరోనే, సరే x వాల్యూ జీరో. హియర్ అబ్జర్వ్ -2, -1, 1, 2 సేమ్ వాల్యూస్. అంటే Q33 వాల్యూ ఈజ్ ఆల్సో దిస్ వన్. అబ్జర్వ్ Q33 వాల్యూ అంటే ఇక్కడ వరకు సేమ్ వస్తుంది కదా సొల్యూషన్ అనేది. ఆఫ్టర్ దట్ సొల్యూషన్ హియర్ ద మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఎఫ్ ఆఫ్ -1 యాజ్ అండర్స్టాటెడ్ బై 2. ఎఫ్ ఆఫ్ -1 అండర్స్టాటెడ్ అంటే -2 అంటే ఎఫ్ ఆఫ్ మైనస్. ఇంతకుముందు దాంట్లో ఏముంది మనకి, ఇంతకుముందు క్వశ్చన్లో ఇప్పుడు చెప్పిన క్వశ్చన్లో ఎఫ్ ఆఫ్ -1 యాజ్ అన్ ఓవర్ స్టాటెడ్. హియర్ దస్ నెక్స్ట్ క్వశ్చన్ ఎఫ్ ఆఫ్ -1 యాజ్ అన్ అండర్స్టాటెడ్ and f of 1 as overstated. So only some difference is after this difference which original approximation ఏంటో మనకు చెప్పన్నాను. సో ఇక్కడ హోంవర్క్ ప్రాబ్లం చేయలేదు, మీరు చేసుకోండి. అంటే Q3,3 వరకు ఓకే అండి ఆన్సర్ అనేది. Q3,3 వరకు ఓన్లీ దిస్ ప్రాసెస్ ఈజ్ ఓన్లీ డిఫరెంట్. ఇన్ దట్ ఈ ప్రాసెస్లో అయినా ఇక్కడ ఓవర్ స్టార్టెడ్ ప్లేస్లో అండర్ స్టార్టెడ్, ఇక్కడ అండర్ స్టార్టెడ్ ప్లేస్లో ఓవర్ స్టార్టెడ్. అంటే ఇక్కడ in the place of f of 1 కాబట్టి +3, ఇక్కడ +3, ఇక్కడ -2. సో there is only that change. What is the original approximation మీరు చేయండి. ఇక్కడ చేయలేదు. ఆఫ్టర్ దట్ ఇంకా మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ 3 ఎగ్జామ్ హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సేమ్ ప్రాసెస్ న్యూవెల్లీస్ మెథడ్ ప్రాబ్లమ్స్. ఒకసారి న్యూవెల్లీస్ మొత్తం టోటల్గా చెక్ చేసుకోండి. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ మెథడ్. ఏమైనా డౌట్స్ ఉంటే సెండ్ చేయండి. థ్యాంక్ యూ.